హలో హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము న్యాచురల్ కాజల్ ప్రిపేర్ చేసాము. దీనికి మేము ఒక ఒత్తి తీసుకొని కుందు ఉంటుంది కదా, ఆ కుందులో ఆయిల్ వేసి దానికి దూదితో పెట్టి దాన్ని వెలిగించి మేము చేసాము. దాంట్లో ఆ దూది పెట్టే ముందు మేము ఆ దూదిలో కొంచెం బాదం పప్పు ఇవన్నీ వేసి ఎలాగో అది చాలా టైం పట్టిద్దని పడుకున్నాము. ఆ దూదిలో పెట్టి దాన్ని వెలిగించి పెట్టాము. దానిపైన దాని చుట్టూ 3 గ్లాసులు పెట్టి దానిపైన ప్లేట్ పెట్టాము. ఆటోమేటిక్గా ఇది పాతకాలంలో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఆటోమేటిక్గా దానికి ఏమైందంటే దానికి పొగొచ్చి ఆ పొగలో నుంచి మనకి బ్లాక్ మస్ అంతా దానికంటి ఆ ప్లేట్ మనం తీసి చూసినట్లయితే ఇలా బ్లాక్గా ఉంటుంది. దాన్ని మనం పైన ఉన్న లేయర్ని తీసి ఒక బౌల్లో వేసుకొని దానికి కొంచెం బౌల్లో గ్యాదర్ చేసుకుంటాం మనం. సో దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాము. ఆయిల్ యాడ్ చేసి దాన్ని మంచిగా మనం కలుపుకొని, మరీ ఎక్కువ ఆయిల్ యాడ్ చేయొచ్చు, దానికి సరిపోయేంత మోతాదుగా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. దాన్ని తీసి మనం చూసినట్టయితే మనకి బ్లాక్ కాజల్ వస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్ కాజల్, మనకి చాలా సేపు వరకు ఈవినింగ్ వరకు ఉంటుంది. సో ఈ విధంగా మేము ఒక ప్లేట్ తీసాము, మళ్ళీ ఇంకో ప్లేట్ కూడా పెట్టి ఆయిల్లో కూడా మేము బాదం పప్పు పౌడర్ వేసాము. దాంతోపాటు జీలకర్ర ఎక్కువగా ఈ కాటన్లో వేసుకుంటాము. వాము కానీ జీలకర్ర కానీ వేసుకుంటే కొంచెం బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం వాము వేసుకుంటాము ఆ కాటన్లో, లేకపోతే బాదం పప్పు వేసుకోవచ్చు. ఆయిల్లో అయితే మేము బాదం పప్పు ఇంకా దంచి కొంచెం పౌడర్ వేసాము. చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. సో ఈ విధంగా మేము చేసిన ఈ బ్లాక్ కాజల్ మీకు నచ్చినట్లయితే మీరు మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.